మీరు వాళ్ళకంటే టాలెంటెడ్ అయి ఉండొచ్చు, మీరు వాళ్ళకంటే స్మార్టర్ అయి ఉండొచ్చు, కానీ మీరు వాళ్ళని బీట్ చేయలేకపోతున్నారా? మార్నింగ్ 5కి లేస్తున్నావా? వర్కౌట్ అవ్వట్లేదా? అయితే 4:30కి లేవు. నువ్వు చదివిన కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదా? అయితే ఇంకోసారి చదువు. రాలేదా? మళ్ళీ చదువు. వాడు 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు 5 అవర్స్ ప్రాక్టీస్ చేయి. వాడు 2 బుక్స్ చదివితే నువ్వు 4 బుక్స్ చదువు. జస్ట్ డూ ఎ లిటిల్ బిట్ మోర్. ఎందుకంటే బయట ఒకడు ఉన్నాడు, వాడికి నీ స్పాట్ కావాలి. బట్ యు ఆర్ స్టార్వింగ్ ఫర్ గ్రేట్నెస్, స్టార్వింగ్ ఫర్ సక్సెస్. నాలంటోడు ఏం ఆలోచిస్తాడంటే, వాడికి తెలుసు వాడికంటే బెటర్ వాళ్ళు ఉన్నారని, వాడికంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారని. నేను గివప్ ఇవ్వాలంటే చాలా భయపడతా. ఎందుకంటే నాకు తెలుసు ఏదో ఒక టైంలో వాళ్ళు అలసిపోతారు, తడబడతారు, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం ఆపేస్తారు, వాళ్ళ మనీ అంతా స్పెండ్ చేస్తారు. ఓవరాల్గా దే విల్ ఈవెన్చువల్లీ లూజ్ ది గేమ్. మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటే, మీకు ఈజీగా ఉండే పని చేయాలనుకుంటే మీ లైఫ్ చాలా హార్డ్గా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే హార్డ్గా ఉండేది చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటికలీ మీ లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ట్రాక్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఐ విల్ బి గాన్ సూన్.